ఫ్రెండ్స్, ఎట్టకేలకు రొనాల్డ్ ట్రంప్ అమెరికాకి మరోసారి ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే ఈ రొనాల్డ్ ట్రంప్ అమెరికాకి ప్రెసిడెంట్ అవడం వల్ల మన ఇండియాకి తీవ్రమైన నష్టం జరగబోతుందా లేదా లాభం జరగబోతుందా? ఎక్కడో అమెరికాలో ఎవడో ప్రెసిడెంట్ అవుతే మనకేంటిలే అని మీరు అనుకోవచ్చు. బట్ అమెరికాకి ఎన్నికైన అధ్యక్షుడి మీద కూడా మన ఇండియా భవిష్యత్తు ఇప్పుడు ఆధారపడి ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే, అమెరికాకి కమలా హ్యారిస్ కాకుండా ఈ రొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికవడం వల్ల మన దేశానికి ఇప్పుడు కొన్ని నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా జరగబోతున్నాయి. ఈ విషయాలన్నీ మనమందరం ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకి ఇప్పుడు ఉంది. అవేంటో ఈ వీడియోలో మీకు నేను ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అమెరికాకి ట్రంప్ ప్రెసిడెంట్ అవటం వల్ల మనకి కలిగే నష్టాలని ఇప్పుడు మనం ముందుగా చూద్దాం. ఆ తర్వాత లాభాలని చూద్దాం. నెంబర్ 1, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ భారీగా తగ్గుతాయి. ఇక్కడ ఈ ఆన్ సైట్ ఆపర్చునిటీ అంటే ఏమిటంటే, ఒక ఎంఎన్సీ కంపెనీ కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ దానికి బ్రాంచులు అనేవి అనేక దేశాల్లో ఉంటాయి. అయితే ఒక ఇండియన్ స్టూడెంట్ యుఎస్ఏకి వెళ్ళి అక్కడ పర్మనెంట్గా సెటిల్ అవ్వాలి అని అనుకుంటాడు. సో జాబ్ హోల్డర్గా అమెరికాలో పర్మనెంట్గా సెటిల్ అవ్వాలంటే ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ చదువుకోవడానికి వెళ్ళి, అంటే స్టడీ పర్పస్ మీద అక్కడికి వెళ్ళి స్టడీ అయిపోయిన వెంటనే అక్కడ ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ కొట్టి ఆ కంపెనీ తరపున అమెరికాలో పర్మనెంట్గా సెటిల్ అవ్వడం. కానీ ఇక్కడ ఈ ఫస్ట్ విధానంలో అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అంటే చాలా డబ్బు ఉండాలి. ఎందుకంటే అక్కడ ముందుగా చదవడానికి వెళ్తున్నాము కాబట్టి. అలానే అక్కడ చదువు పూర్తయిన వెంటనే అక్కడ జాబు రావాలి, లేకపోతే వెంటనే తిరిగి ఇండియాకి వచ్చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీసా గడువు అయిపోతుంది కాబట్టి. అందుకనే ఈ రోజుల్లో చాలామంది అమెరికాలో సెటిల్ అవడానికి రెండవ విధానాన్ని ఎంచుకుంటున్నారు. అదే ఈ ఆన్ సైట్ ఆపర్చునిటీ. ఈ విధానంలో మనం ఒకే కంపెనీలో ఒకే ప్రాజెక్టు మీద కంపెనీ మారకుండా నమ్మకంగా అదే కంపెనీలో కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తూ ఉంటే అమెరికాలో ఉన్న తన కంపెనీ బ్రాంచ్కి ఆ వ్యక్తికి ఆ కంపెనీయే వీసా ఫెసిలిటీని ఏర్పాటు చేసి అమెరికాలో ఉన్న తన కంపెనీలో వర్క్ చేయడానికి పంపిస్తూ ఉంటాయి. అయితే ఇలా మన దేశంలో ఎన్నో సంవత్సరాల నుండి ఒకే కంపెనీలో చాలా తక్కువ శాలరీలకే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఇప్పటికీ కంపెనీ మారకుండా అదే కంపెనీలో చేస్తున్నారు అంటే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసమే. ఇలా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వస్తే ఆన్ సైట్ ఆపర్చునిటీస్తో అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు అని ఈవెన్ ఇప్పటికీ చాలా తక్కువ శాలరీ ఇస్తున్నా కూడా కంపెనీలు మారకుండా అదే కంపెనీలో కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తూ వస్తున్నారు. ఇలా ఏ కంపెనీ అయినా సరే మ్యాక్సిమం 7 to 10 years అదే కంపెనీలో ఒకే ప్రాజెక్టు మీద పనిచేసే వాళ్ళని, చాలా ఎక్కువ మందిని అలా ఆన్సైట్ ఆపర్చునిటీస్ పేరుతో వేరే దేశాల్లో ఉన్న తన కంపెనీస్కి వాళ్ళని బదిలీ చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఇప్పుడు ట్రంప్ అమెరికాకి ప్రెసిడెంట్ అవటం వల్ల ఆన్సైట్ ఆపర్చునిటీస్ రూపంలో అమెరికాకి వెళ్ళి అలా సెటిల్ అవ్వాలి అనుకోవడం చాలా కష్టమే. ఆల్మోస్ట్ ట్రంప్ ఉన్నంతకాలం ఇంకా అమెరికాకి ఆన్సైట్ ఆపర్చునిటీస్ అసలు రావని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ బల్లగుద్ది మరి చెప్పాడు, అమెరికాలో అమెరికన్స్కే జాబులు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా మంది చదువుకోవడానికి అమెరికాకి వచ్చి అలా ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. అలా వాళ్ళు మా దేశానికి రావటం వల్ల మా వాళ్ళకి జాబ్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి. సో నేను వస్తే అమెరికాకి ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కల్పించే కంపెనీలపై నేను చర్య తీసుకుంటాను అని ఆల్రెడీ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సో లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామని ట్రంప్ ఆల్రెడీ బాగా డిసైడ్ అయిపోయాడు. నెంబర్ 2, మన వాళ్ళు చాలామంది చదువుకోవడానికి యుఎస్ఏ వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ స్టూడెంట్స్కి కూడా అక్కడ జాబ్ కొట్టడం చాలా కష్టంగా మారిపోతుంది. ఆల్రెడీ అమెరికాలో జాబ్ కొట్టడం చాలా టఫ్ అని మనకు తెలుసు, కానీ అది ఇప్పుడు ఇంకా కష్టంగా మారిపోతుంది. ఎందుకంటే మన వాళ్ళు అక్కడ చదువుకొని జాబ్ చేయాలి అంటే వాళ్ళకి వర్క్ పర్మిట్ వీసా కావాలి. ఇప్పుడు ఆ వర్క్ పర్మిట్ వీసాలు లిమిట్ చేయడం వల్ల దానికి బాగా కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అమెరికన్స్కే జాబ్ ఇవ్వాలి అన్న ఎజెండాతోనే ట్రంప్ ఇక్కడ గెలిచాడు కాబట్టి అమెరికన్స్కే ఇప్పుడు బాగా ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ వేరే దేశాల నుండి వచ్చే వాళ్ళకి అసలు ప్రయారిటీ ఉండదని చెప్పుకోవచ్చు. అందువల్ల మన దేశం నుండి వెళ్ళిన స్టూడెంట్స్కి ఇప్పుడు అమెరికాలో సెటిల్ అవ్వాలి అంటే చాలా టఫ్ అని చెప్పుకోవాలి. నెంబర్ 3, గ్రీన్ కార్డ్ అప్లికేషన్స్. పైన నేను చెప్పిన 2 కేటగిరీస్ కాకుండా ఆల్రెడీ మన వాళ్ళు అక్కడ కొన్ని సంవత్సరాల నుండి జాబ్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే అక్కడ వాళ్ళు పర్మనెంట్గా సెటిల్ అవ్వాలి అంటే వాళ్ళకి గ్రీన్ కార్డు కావాలి. ఇది అమెరికాలో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ మన వాళ్ళు చాలామంది అప్లై చేసి చెయ్యాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు అది రావడం అంటే మన వాళ్ళకి అక్కడ గ్రీన్ కార్డు అప్రూవ్ అవ్వడం అదివరకు కంటే ఇప్పుడు చాలా కష్టంగా మారిపోతుంది. ఎందుకంటే మనం ట్రంప్ యొక్క ఉజృంభణాన్ని ఆల్రెడీ మనం చూసాం. 2017 నుండి 2021 సంవత్సరాల్లో ట్రంప్ అమెరికాకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికాలో గ్రీన్ కార్డు హోల్డర్స్ పైన
అలానే అక్కడ చదువుకోవడానికి వచ్చే వాళ్ళపైన ముఖ్యంగా ఇండియా చైనా వాళ్ళని టార్గెట్ చేసుకొని ఎలా మన వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి అక్కడ నుండి మన ఇండియాకి ఎలా పంపించాడో మనం అప్పుడు క్లియర్గా చూసాం. నెంబర్ 4, మన రూపాయి వాల్యూ భారీగా తగ్గి డాలర్ వాల్యూ భారీగా పెరిగిపోతుంది. అంటే డాలర్ వాల్యూ బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడే డాలర్ వాల్యూ మన ఐఎన్ఆర్తో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్గానే ఉంది. అది ఇంకా ఇప్పటి నుండి ఇంకా ఎక్కువగా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అది మనకి ఇప్పుడు చాలా ఎఫెక్ట్ అవుతుంది. చాలామంది అక్కడ సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు మన ఇండియాలో వాళ్ళ ఆస్తులు అమ్ముకొని అంటే ఇక్కడ లోన్స్ తీసుకొని అక్కడికి వెళ్తూ ఉంటారు. అంటే ఇక్కడ రూపాయి సంపాదించింది అక్కడ అది డాలర్గా కన్వర్ట్ చేసి ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఇలా డాలర్ వాల్యూ పెరగడం వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది. దీంతో లోన్స్ కూడా అక్కడ ఫీజుకి మ్యాచ్ అవ్వాలి అంటే ఎక్కువ అమౌంట్ తీసుకోవాల్సి వస్తుంది. నెంబర్ 5, ఇంపోర్ట్ డ్యూటీ. ఇండియాలో ఉండి యూఎస్ఏలో బిజినెస్ చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ బిజినెస్ని తీసుకుంటే ఇండియన్ స్టీల్ అనేది అమెరికాలో చాలా ఫేమస్ అండ్ వాటికి అక్కడ చాలా డిమాండ్ ఉంది. కానీ లాస్ట్ టైం అమెరికాకి ప్రెసిడెంట్గా ట్రంప్ ఉన్నప్పుడు ఏమి చేశాడు అంటే వాటి మీద అమెరికాలో ఇంపోర్ట్ ట్యాక్స్ని పెంచాడు. సో అలా అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువుల మీద ఇంపోర్ట్ ట్యాక్స్ని పెంచడం వల్ల మన వాళ్ళు ఇండియాలో వాటిని తయారు చేయకుండా అమెరికాలోనే ప్లాంట్స్ను ఓపెన్ చేసి అక్కడే వాటిని తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల అమెరికన్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానివల్ల అమెరికన్ లోకల్ ఎకానమీ బూస్ట్ అవుతుంది అనేది ట్రంప్ యొక్క లాజిక్. సో దానివల్ల మనకి నష్టం ఏమిటంటే మన ఇండియాలో వాటి కాస్ట్ అనేది పెరుగుతుంది. సో అన్ని ఇండస్ట్రీస్ మీద అలా ట్యాక్స్ పెంచాడని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్కి వాళ్ళు మన మీదే ఇప్పటికీ డిపెండ్ అవుతున్నారు. సో దాని మీద అంత ట్యాక్స్ ఉండకపోవచ్చు. సో ఫైనల్గా ఇలా ఇండియా నుండి అమెరికాలో బిజినెస్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇలా ట్రంప్ అక్కడ ప్రెసిడెంట్ అవటం వల్ల వాళ్ళకి కొంచెం కష్టంగా మారవచ్చు. నెంబర్ 6, డిపోర్టేషన్ అంటే బహిష్కరణ. చాలామంది మన వాళ్ళు వీసా ఎక్స్పైర్ అయిపోయినాక అక్కడే ఉంటున్నారు. ఇలా ఉండటం ఇల్లీగల్. దాని మీద ట్రంప్ ముఖ్యంగా చాలాసార్లు మాట్లాడాడు. ఇలా ఉండే వాళ్ళని తరిమి కొడదామని కూడా చెప్పాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే చాలామంది పంజాబీ రాజస్థానీ వాళ్ళు మెక్సికోకి ఫ్లైట్ ద్వారా వెళ్ళి అక్కడ నుండి యూఎస్ఏకి రోడ్డు వేలో ఇల్లీగల్గా ఎంటర్ అవుతున్నారు. ఇది ఎప్పటి నుండో జరుగుతున్న విషయం. సుమారు కొన్ని లక్షల మందికి పైగా ఇలా అమెరికాలోకి ఎంటర్ అవుతున్నట్లుగా రీసెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. దీని మీద కూడా ట్రంప్ చాలా సీరియస్గా మాట్లాడాడు. సో ఇలా చేసే వాళ్ళని వెంటనే అమెరికా నుండి తరిమి కొడతాడు. అంటే వెంటనే వాళ్ళని డిపోర్ట్ చేస్తాడు. నెంబర్ 7, క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. కానీ ట్రంప్ దీన్ని కొట్టి పడేశాడు. ఎందుకంటే అతను పర్యావరణం గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకోడు. సో వాటి మీద ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు. అంటే ఆ రూల్స్ని మార్చేస్తాడు. దానివల్ల మిగిలిన కంట్రీస్ కూడా అవే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్రంప్ ఒక పక్కా బిజినెస్ మ్యాన్. సో బిజినెస్ మ్యాన్ లాగానే ఆలోచిస్తాడు. సో దానివల్ల క్లైమేట్ చేంజ్ అనేది ఈ నెక్స్ట్ 4 yearsలో ఇంకా వరస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 8, గ్రీన్ స్పెండింగ్ సోలార్. ఈ కేటగిరీలో ఎలక్ట్రిక్, హైడ్రో ఎలక్ట్రిక్ ఇలా చాలానే ఉన్నాయి. చాలా గవర్నమెంట్లు కూడా వాటిని ఎంకరేజ్ చేస్తాయి. ఇలా చేసే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ కూడా ఇస్తాయి. ఎయిదర్ ఒక ట్యాక్స్ రూపంలో లేదా ఒక సబ్సిడీ రూపంలో కానీ ట్రంప్ ఇలాంటి వాటిని కట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అతను ఫాజిల్ ఫ్యూయల్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు. సో దీనివల్ల ఈ సోలార్ కంపెనీస్ అలానే ఈ గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేసే కంపెనీస్కి అమెరికాలో అంత గ్రోత్ అనేది ఈ నెక్స్ట్ 4 yearsలో ఉండడం అనేది జరగపోవచ్చు. నెంబర్ 9, ఇంటర్నేషనల్ వాటర్స్. మన ఇండియన్ ఓషన్స్ పై అమెరికన్ ఆర్మీ ప్రెజెన్స్ ఉంది. అంటే అమెరికన్ ఆర్మీ పెత్తనం ఉంది. అది ఎందుకు అంటే ఆల్రెడీ చైనా ఇంటర్నేషనల్ వాటర్స్ మీద కొంచెం హడావిడి చేస్తున్నారు. అది చూసి అమెరికా కూడా చైనా మీద ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా కూడా ఇప్పుడు సముద్రాలపై తన ఉనికిని పెట్టింది. పేరుకే ఇండియన్ ఓషన్స్, కానీ దాని మీద అమెరికా అండ్ చైనా యొక్క పెత్తనాలు ఉన్నాయి. కానీ మన దేశం మాత్రం మనకెందుకులే, అమెరికా మనకి ఫ్రెండే కదా అని చూసి చూడనట్టు ఊరుకుంటుంది. కానీ ఇప్పుడు ట్రంప్ రావడం వల్ల ఇండియన్ ఓషన్స్ పైన వాళ్ళ పెత్తనం బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్కి చైనా అంటే అస్సలు ఇష్టం లేదు. సో ఏది ఏమైనా ఇండియా కూడా ఇంటర్నేషనల్ వాటర్స్లో కొంచెం జాగ్రత్త పడాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ట్రంప్ ప్రెసిడెంట్ అవుతే జరిగే నష్టాలని తెలుసుకున్నాం. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అవటం వల్ల జరిగే లాభాలని తెలుసుకుందాం. నెంబర్ 1, చైనా ప్రొడక్ట్స్. ఇందాక నేను నష్టాల కేటగిరీలో చెప్పినట్టు మన దేశ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్కి అమెరికా ట్యాక్స్ పెంచితే ఇంకా చైనా ప్రొడక్ట్స్ అనేవి ఇంకా మార్కెట్లో కనపడకుండా పోతాయి. ఎందుకంటే ట్రంప్కి చైనాకి ఎప్పటి నుండో చాలా పెద్ద విభేదాలు ఉన్నాయి. సో చైనాలో ఉన్న చాలా ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాడే నెయిల్ కటర్, కాంబు, టూత్ బ్రష్ ఇలా చాలా వరకు ప్రతి ప్రొడక్ట్ కూడా చైనాలో ప్రొడ్యూస్ అయినవే. సో ఇప్పుడు వాటి మీద అమెరికా ట్యాక్సెస్ని పెంచితే చైనీస్ బిజినెస్ అనేది చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, అమెరికా చైనా ప్రొడక్ట్స్ మీద ట్యాక్సెస్ని పెంచితే మనకేంది అని.
దీనివల్ల మనకి ఇప్పుడు చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఇలా చైనా ప్రొడక్ట్స్ మీద అమెరికా ట్యాక్సెస్ని పెంచడం వల్ల చైనా వస్తువులకి కాకుండా దానికి ఆల్టర్నేటివ్గా ఉన్న మన ఇండియా ప్రొడక్ట్స్కి డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల మన ఎకానమీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. నెంబర్ 2, ఆయిల్ ప్రైజెస్. ఆయిల్ ప్రైజెస్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఫాజిల్ ఫ్యూయల్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు. జో బైడెన్, కమలా హారిస్ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపారు, అంటే వాటిని ఎక్కువగా ప్రోత్సహించారు. బట్ ట్రంప్ అలా కాదు. ఎలన్ మాస్క్ అతనికి బాగా ఫ్రెండ్ అయిపోయినప్పటి నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మీద ఇప్పుడు బాగా ఫోకస్ చేసే అవకాశాలున్నాయి. ఇలా ఆయిల్ని ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల దాని యొక్క సప్లై అనేది బాగా పెరుగుతుంది. ఇలా సప్లై ఎక్కువగా ఉండటం వల్ల ఆయిల్ ప్రైజెస్ అనేవి భారీగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఆయిల్ ప్రైజెస్ అనేవి ఇంటర్నేషనల్గా భారీగా తగ్గటం వల్ల వేరే వాటి మీద కూడా వాటి ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇలా ఏవి అయితే ట్రాన్స్పోర్టేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయో వాటి ప్రైజెస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ జరగాలి అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఆయిల్ కావాలి కాబట్టి ఆయిల్ ప్రైజెస్ ఎటు తగ్గుతాయి కాబట్టి దాని మీద డిపెండ్ అయినా ఇలా వీటి ప్రైజెస్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి. కానీ ట్రంప్ ఇలా చేస్తాడు అని గ్యారంటీ లేదు. ఎందుకంటే అతను ఒక పక్కా బిజినెస్ మ్యాన్ లాగానే ఆలోచిస్తాడు. సో అతనికి ప్రాఫిట్ ఉంటే ఏదైనా చేస్తాడు. కానీ మార్కెట్లో ఆయిల్ సప్లై పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. నెంబర్ 3, కార్పొరేట్ కంపెనీలు అమెరికాలో రన్ అవ్వాలి అంటే ప్రైవేట్ కంపెనీలు అమెరికాలో రన్ అవ్వాలి అంటే ఆ కంపెనీలు కార్పొరేట్ ట్యాక్స్ అనేది అక్కడ గవర్నమెంట్కి పే చేయాలి. ఇది మనకు తెలిసిందే. అయితే ట్రంప్ ఈ కార్పొరేట్ కంపెనీలకి ట్యాక్సెస్ అనేవి తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇలా అక్కడ ట్యాక్స్ తగ్గించడం వల్ల అమెరికాకి కంపెనీస్ ఎక్కువగా వెళ్తే అండ్ లోకల్గా ఉన్న కంపెనీస్ అనేవి బాగా బూస్ట్ అవుతాయి. అందుకని ట్రంప్ కార్పొరేట్ కంపెనీలపైన ట్యాక్స్ అనేది భారీగా తగ్గిస్తాడు. సో అలా కార్పొరేట్ కంపెనీలపైన ట్యాక్సెస్ అనేది తగ్గించడం వల్ల అమెరికాలో బిజినెస్ చేసుకోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. నెంబర్ 4, మోర్ యుఎస్ వెపన్స్ టు ఇండియా. ట్రంప్ ఈ వెపన్స్ బిజినెస్ ఫీల్డ్లో చాలా స్ట్రాంగ్. అసలు అమెరికా ఎకానమీ అంత స్ట్రాంగ్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే వాళ్ళ వెపన్సే. చాలా కంట్రీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి అమెరికా నుండి వెపన్స్ని కొంటున్నాయి. ఇది అమెరికాకి చాలా పెద్ద బిజినెస్. వాళ్ళ జీడిపిలో చాలా బడ్జెట్ డిఫెన్స్కే కేటాయిస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే మన ఇండియాకి దానివల్ల కలిగే అడ్వాంటేజ్ ఏమిటంటే ఆ వెపన్స్ అనేవి ఇండియాకి వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఇప్పటిదాకా వెపన్స్ కోసం ఎయిదర్ యుఎస్ఏ లేదా రష్యా మీద డిపెండ్ అయ్యాం. బట్ కొంతకాలం నుండి యుఎస్ఏ కంటే రష్యా మీదే ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. రష్యన్ వెపన్స్ని మన దేశానికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ ట్రంప్ మోడీకి ఉన్న రిలేషన్ వల్ల ఇప్పుడు మన దేశం అమెరికా నుండి వెపన్స్ని తీసుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మన వాళ్ళు కూడా ఈ మధ్య సొంతంగా వెపన్స్ని అలానే ఫ్లైటర్ ప్లేన్స్ని తయారు చేసుకుంటున్నారు. ఇలా రష్యా యుఎస్ఏ మీద డిపెండ్ అవ్వకూడదు అని. కానీ ట్రంప్కి మోడీకి ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల మళ్ళీ మనం వెపన్స్ని అమెరికా నుండి కొనడం అనేది పెరగచ్చు. దీంతో ఇప్పుడు మన దేశం డిఫెన్స్ కేటగిరీలో కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి. నెంబర్ 5, ట్రేడ్ ప్రాబ్లం విత్ యూరప్. ట్రంప్కి చైనా లాగా యూరప్తో కూడా చాలా కోపాలు ఉన్నాయి. సో దీంతో యూరప్ మీద నుండి వాళ్ళకి వెళ్ళే ప్రొడక్ట్స్ మీద ఇప్పుడు ట్రంప్ వాటికి ట్యాక్సెస్ని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఏమిటంటే ఆల్టర్నేటివ్గా ఇండియన్ ప్రొడక్ట్స్ వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు వన్ ఆఫ్ ది అడ్వాంటేజెస్. ఎస్పెషల్లీ టెక్స్టైల్స్ అండ్ పారా కంపెనీస్ కోసం ప్రపంచ దేశాలు మన వైపు బాగా డిమాండ్ అయ్యే ఛాన్సెస్ ఇప్పుడు ఎక్కువగా ఉండవచ్చు. నెంబర్ 6, ఫైనల్గా క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, డాగ్ కాయిన్ ఇలాంటి క్రిప్టో కరెన్సీల ప్రైజెస్ బాగా పెరుగుతాయి. మనలో చాలామంది ఇప్పటికే వీటిలో ఇన్వెస్ట్ చేసే ఉంటారు. సో ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి వీటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్ని క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అయితే 25% వరకు పెరగచ్చు. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్లందరికీ ఇప్పుడు అమెరికాకి ట్రంప్ అధ్యక్షుడు అవటం అనేది వాళ్ళకి ఒక పండగ లాంటిదే. సో ఫ్రెండ్స్, ఇవి మెయిన్గా ట్రంప్ అమెరికాకి ప్రెసిడెంట్ అవటం వల్ల మనకి కలిగే లాభాలు అలానే నష్టాలు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.